హాయ్ అండి. సంక్రాంతి స్పెషల్ జంతికలు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, వాము వేసి మిక్సీ పట్టించుకోవాలండి, గిర్ని పట్టించుకోవాలి. అందులో పుట్నాల పప్పు అండి, పుట్నాల పప్పు మిక్సీ చేసి ఒక అరకప్పు దాకా వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది ఇలా వేస్తే. గిర్నీలో వేయడానికన్నా మనం మిక్సీలో వేసుకుంటే చాలా బాగా వస్తుంది. మొత్తం మిక్సీ చేసి కలిపేసేయాలి పిండి అంతా. తర్వాత ఇందులో కారం వేసుకోవాలండి, ఒక 4 టేబుల్ స్పూన్లు. ఇది మొత్తం 2 కేజీల పిండి అండి. 2 కేజీల పిండికి 4 స్పూన్లు, కేజీకి 2 స్పూన్స్ కారం సరిపోతుంది. నువ్వులు వేసుకోవాలి, ఒక గుప్పెడు. వాము వేసుకోవాలి, వాము ఒక 2 చెంచాలు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి, సాల్ట్ సరిపడా వేసుకోవాలి, సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. వేసి బాగా కలిపేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలండి. కలిపేసిన తర్వాత ఇందులోనే మనం కొంచెం ఆయిల్ వేడి చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ పొయ్యి మీద ఒక రెండు గంటలు ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. వేడి చేసి బాగా వేడి చేసింది ఇలా వేసేసుకోవాలి. నూనె వేసుకుంటే మంచిగా పొంగుతాయండి, లోపల రంధ్రం వస్తుంది. జంతికలకి బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. షాపుల్లో డాల్డా వేస్తారండి, డాల్డా వద్దు. మనం ఎలాగో ఆయిల్ వాడుతున్నాం కదండి, అందుకే ఆయిల్ వేసాను. డాల్డా వేస్తే మళ్ళీ బాగోదు, డాల్డా వాడొద్దండి. ఆయిల్తో బాగా వస్తాయి. ఆయిల్ బాగా వేడి చేసి ఇలా వేసి బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఉండలన్నీ బాగా కలిపేసుకోవాలి. చేతితో కూడా రుద్దాలి కొంచెంసేపు బాగా మెదుపుతూ, పిండి బాగా మెదుపుతూ అనాలి. ఆయిల్ వేసాం కదండి, ఆ గడ్డలన్నీ ఉంటాయి, ఆ గడ్డలన్నీ పోవాలని ఇలా వేస్తున్నాము. పిండి బాగా రుద్దాలి, నూనె అంతా పిండికి పట్టేసేలాగా. కలుపుకునేటప్పుడు కొంచెం కొంచెం పిండి బేసన్ గిన్నెలోకి వేసి కలిపేసేయాలి. ఆయిల్ వేడి చేసుకుంటున్నాము. మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. కట్టెల పొయ్యి బాగుంటుంది, తొందరగా అయిపోతాయి, అందుకని కట్టెల పొయ్యి మీద చేస్తాం. బేసన్ గిన్నెలో కొంచెం కొంచెం వేసుకొని కలిపేసుకొని ఒక్కొక్క వాయికి ఒక్కొక్కసారి కలుపుకోవాలండి. పిండి అంతా కలిపేసుకుంటే మెత్తగా అయిపోయి నూనె లాగేస్తుంది. ఇలా కలుపుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు. జంతికలకు కానీ ఏది చేసినా పిండి ఇలాగే కలుపుకోవాలి. ఇందులోనే చెకోడీలు 4-5 వెరైటీస్ చేస్తున్నామండి, అందుకే ఇలాగ కలుపుతున్నాము. దానికనే కాదు, దేనికైనా ఇలా కలుపుకుంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువ లాగదండి, మంచిగా వస్తాయి జంతికలు అనేటివి. కలిపేసి ఇలా పెట్టేసేయాలండి. పెట్టేసి ఒక వాయ పెట్టేసుకోవాలి. ఒక దాని మీద పేపర్ వేసుకొని, పేపర్ మీద అన్నీ వేసుకొని ఎన్ని అంటే అన్నీ వేసేసుకోవచ్చు అండి. ఒక్కసారి 10-15 కూడా వేసేసుకోవచ్చు. నేను కొంచెం చిన్నది పెట్టాను. మా బాబుది రీడింగ్ టేబుల్ తెమ్మన్నాను, దాని మీద వేసి చూపిస్తానండి.
ఇది చిన్నదిగా ఉంది కాబట్టి 4 పట్టాయి. రీడింగ్ టేబుల్ తెప్పించి దాని మీద చేస్తానండి. దేని మీదైనా సరే పేపర్ వేసుకున్నామంటే మనం వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతాయి, తొందరగా కూడా అయిపోతాయి. ఎలాంటి ఏమంటారు, మనకి రిస్క్ రాకుండా ఉంటుందండి. పని చాలా ఈజీగా అయిపోతుంది. ఎంత పిండి అయినా టకటక చేసేయచ్చు. ఇలాగా ఒకేసారి 10-15 కూడా వేసుకోవచ్చు. ఒకే వాయిలో అయిపోతుంది. ఇలా కాలాలండి. ఇలా కాలాక తీసేసుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వస్తే బాగుంటుంది. ఆయిల్ విడిచేసి బుడగలు రాకుండా ఉంటుంది కదండి, అప్పుడు మనకి జంతికలు ఫ్రై అయిపోయినట్టు అయింది. ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో చూడండి, టకటక అయిపోతున్నాయి. ఇలాగ కట్టెల పొయ్యి మీద కదండి, ఇంకా తొందరగా అయిపోతాయి. మనకి మంట మంచిగా పట్టేస్తే తొందరగా అయిపోతాయి, మంచిగా కాలుతాయి, ఈవెన్గా కాలుతాయి. సిలిండర్ అనుకోండి, మనకి ఇంత పెద్ద కడాయి పెట్టలేము, అంత ఫ్రీగా కూడా రాదండి. కట్టెల పొయ్యి బెస్ట్ అండి. కట్టెల పొయ్యి మీద బాగా వస్తాయి. ఎలా వచ్చాయో చూడండి, ఎంత బాగా వచ్చాయో చూడండి. ఆయిల్ అనేది ఎక్కువ లాగదండి. ఇదిగోండి మా అబ్బాయి టేబుల్. ఇది తర్వాత చెకోడీలు కూడా చేస్తున్నామండి. చెకోడీలది అదే మురికిల దాంట్లో ఉంటుందండి ఒక హోల్ది. దాన్ని పొడవుగా వేసేసుకొని మనం తీసేసుకొని కట్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత అలాగ వేసేసి ఎంత కావాలో అంత కట్ చేస్తూ మనం రింగులు తిప్పేసుకోవాలండి. చెకోడీలు అవుతాయి. పిల్లలకి బాక్స్లోకి స్నాక్స్లోకి పెట్టుకోవడానికి బాగుంటుంది. లేదా 2-3 పెట్టేసి పంపిస్తే వాళ్ళు టైంపాస్కి తింటారండి, బాగుంటుంది. అంతే, సింపుల్ చెకోడీలు అయిపోయింది. ఇలా చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారండి పిల్లలు కూడా.